నమస్కారం, మీ అందరినీ మనీ మార్గదర్శి ఛానల్లో కలుస్తున్నట్టు చాలా సంతోషంగా ఉందండి. నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్లో చూసామంటే 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఏమో ఐటీసీ నుంచి వెళ్ళిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఐటీసీ చాలా బాగా పడింది. అది 402 నుంచి దగ్గర 324లో ఉంది. ఇప్పుడు ఇంత డ్రాస్టిక్ పడింది కదా, ఇంకా పడుతుందేమో అని అపోహలు ఉన్నాయి. పడవచ్చు కూడా ఉన్నది. పడడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయాలా చేయకూడదా అని అందరికీ చాలామందికి డౌట్ ఉంటుంది. నాకు ఐటీసీ అందు మంచి ఒక బెట్, లాంగ్ టర్మ్ బెట్, షార్ట్ టర్మ్ బెట్ కాదు. దాంతో డివిడెండ్ చూసామంటే 17 రూపీస్ లేదా డివిడెండ్ ఇస్తారు. 16-17 రూపీస్ ఈ ఇయర్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఇంత డివిడెంట్ అది మనం ఒక 5 years 10 years ఉంచామంటే దాని తర్వాత ప్రైస్ మనకే వచ్చేస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ చూసామంటే ఐటీసీలో చాలా డిఫరెంట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఐటీసీలోనే ఉన్నాయి. ఇప్పుడు టాటా చూసామంటే టాటా అన్ని కంపెనీస్ వేరుగా ఉన్నది. టీసీఎస్ కానీ, కెమికల్ కానీ, టాటా టెలికామ్ కానీ, టాటా హోటల్స్ కానీ అన్నీ వేరుగా ఉన్నది. కాకపోతే ఐటీసీ అలగలేదు. ఐటీసీ ఒకే ఒక కంపెనీ, అన్ని బిజినెస్ దాంట్లో ఉన్నది. అందుకని నాకు అది ఇష్టం. మీ తల కమెంట్స్ చేయండి, మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు లేదని. అండ్ నేను ఆల్రెడీ ఐటీసీలో బెట్ చేశాను కొంతవరకు. ఇంకా నేను చేస్తాను. డౌన్ అవుతున్న కొద్ది నేను ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ విల్ ఇన్వెస్ట్. మీరు ఇన్వెస్ట్ చేసిన ముందు మీ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కనుక్కొని ఇన్వెస్ట్ చేయండి. బట్ ఐ విల్ డూ దట్. నేనే వేస్తాను. అది నాకు ఇష్టమైన స్టాక్. థ్యాంక్ యూ. ఇట్లు సి కిషోర్ సైనింగ్ ఆఫ్.